నమస్కారం, మీ అందరికీ హర్రర్ డోస్ విత్ ఏఆర్ ఛానల్కి స్వాగతం. మీ జీవితంలో కూడా ఏదైనా పారానార్మల్ సంఘటన జరిగి ఉంటే దాన్ని మీరు రికార్డ్ చేసి పంపండి. అది నా వాయిస్లో నరేట్ చేసి మన ఛానల్లో పెడతాను. కుటుంబ కలహాల గురించి, కొట్టుకోవడాల గురించి మీరు చాలా వినే ఉంటారు. కానీ బ్లాక్ మ్యాజిక్, చేతబడి, విచ్ క్రాఫ్ట్ గురించి చాలామంది ఆత్మలు ఒక మనిషి శరీరాన్ని ఎలా ఆక్రమించుకుంటాయి అనే విషయాల గురించి మీరు విన్నారా? ఈరోజు ఈ నిజమైన సంఘటన మాతో ఉమర్ పంచుకున్నారు. ఉమర్ బీహార్కు చెందిన తను. వాళ్ళు అమృత్సర్కు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది, ఆ కుటుంబం మొత్తం ఎందుకు పారిపోయింది అనేది ఈరోజు నేను మీకు వివరంగా చెప్పబోతున్నాను. ఉమర్ కథ మొదలు నుంచి చెప్తున్నాడు. మాది బీహార్, మా మూలాలన్నీ అక్కడే ఉన్నాయి. మా ముత్తాత వాళ్ళు 2 అన్నదమ్ములు. మా తాతకు 3 కొడుకులు, ఇంకో తాతకు 2 కొడుకులు, 1 కూతురు. అంటే మా అత్తయ్య, ఇది మా కుటుంబం లెక్క. మా వైపున్న 3 అన్నదమ్ములకు, అంటే మా నాన్న 2 బాబాయిలకు 8 ఎకరాలు, ఇంకో తాత వైపు వారికి 4 ఎకరాల భూమి వచ్చింది. మొత్తం 12 ఎకరాల భూమి. ఇంకో తాత వాళ్లకు రావాల్సింది కేవలం 3 ఎకరాలే. కానీ మా నాన్న, మా బాబాయిలు మంచి మనసుతో వాళ్లకు ఇంకో ఎకరం ఇచ్చారు. అలా వాళ్లకు 4 ఎకరాలు, మాకు 8 ఎకరాలు వచ్చాయి. ఇదంతా తరతరాలుగా వస్తున్న విషయం. ఆ పెద్ద తాత ఎలా పంచారో తెలియదు. 2008లో మా అమ్మా నాన్నకు పెళ్ళయింది. మా ఇంకో తాత కుటుంబంలో ఉన్న మా బాబాయ్ భార్య, మా పిన్ని బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది. ఆమె ఒక దయ్యం, రాక్షసి. ఆవిడ అన్ని చేతబడులే చేస్తుంది. ఆమె మా అమ్మ పెళ్ళై ఇంటికొచ్చిన తర్వాత మా అమ్మకేదో తినిపించింది. దాంతో మా అమ్మ ఆరోగ్యం రోజు రోజుకు పాడవుతూ వచ్చింది. నేను పుట్టకముందు మా అమ్మకు 2009లో మొదటి బిడ్డ పుట్టాల్సి ఉన్నప్పుడు ఆ బిడ్డ కడుపులోనే చనిపోయాడు. నేను 2వ సంతానాన్ని. నేను పుట్టే సమయంలో చాలా కాలం క్రితం చనిపోయిన మా తాత, నానమ్మ మా నాన్న కలలోకి వచ్చి, ఈ బిడ్డ పుట్టగానే నువ్వు నీ కుటుంబాన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కలలో చెప్పారు. కానీ మా నాన్న దాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఉమర్ నాతో ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాడు. ఇది మా నాన్నకు మొదటి పెళ్లి కాదు, 2002లోనే మొదటి పెళ్లి జరిగింది. కానీ చేతబడి చేసే ఆ పిన్ని మా మొదటి అమ్మపై ఏదో చేసింది. దాంతో మా మొదటి అమ్మ భయపడి ఇంటి నుంచి పారిపోయింది. ఆమె పుట్టింటికి చేరుకునేసరికే పిచ్చిదైపోయింది. 2006లో మా ఇంకో బాబాయికి పెళ్లి జరిగింది. తన భార్య కూడా ఇలాగే ఇంటి నుంచి పిచ్చిదానిలా పారిపోయి పుట్టింటికి వెళ్ళి అక్కడ తీవ్ర అనారోగ్యంతో చనిపోయింది. దాంతో మా బాబాయి ఇంకో పెళ్లి చేసుకోలేదు. కానీ మా నాన్న 2008లో మా అమ్మను 2వ పెళ్లి చేసుకున్నాడు. మేము బీహార్లో ఉన్నప్పుడు చుట్టుపక్క వాళ్ళంతా ఆ ఇంకో తాత కుటుంబాన్ని చూసి చాలా భయపడేవారు. ఎందుకంటే ఆ కుటుంబంలో అందరూ చేతబడి బ్లాక్ మ్యాజిక్ చేస్తారని అందరికీ తెలుసు. ఇరుగు పొరుగు వాళ్ళు ఎందుకు భయపడేవారంటే ఆ పిన్ని తనతో పాటు ఎన్ని ఆత్మలను తీసుకుని తిరుగుతుందో వాళ్లకు తెలుసు. ఆ పిన్నికి, ఆమె కుటుంబానికి చేతబడులు, దుష్టశక్తులు, బ్లాక్ మ్యాజిక్ గురించి బాగా తెలుసు. వాళ్లతో ఎవరైనా గొడవ పడితే 2 రోజుల్లోనే చనిపోయేవారు. మా నాన్నకు ఒక చెయ్యి సరిగ్గా పనిచేయదు. చిన్నప్పుడే చెయ్యి, కాలు విరిగింది. దాంతో ఆయనకు పనిచేయడం చాలా కష్టంగా ఉండేది. మా నాన్న, బాబాయిలు ఏమీ చేయలేరని ఇంకో కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. కానీ మా వాళ్ళు కష్టపడి చాలా ఎదిగారు. నేను ఈ సస్పెన్స్ను దాచదలుచుకోలేదు. కేవలం కొన్ని పొలాల కోసం ఆ పిన్ని మాపై ఎన్ని మారణక్రియలు, చంపడానికి చేసే చేతబడులు చేయించిందో నేను జనాలకు చెప్పాలనుకుంటున్నాను. మాకు దొరికిన స్వాములు, బాబాలు అందరూ మా దగ్గర నుంచి డబ్బులు దోచుకెళ్లారు. మా అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు ఆమె చనిపోయిందని డాక్టర్లు ప్రకటించిన సంఘటనలు కూడా చాలాసార్లు జరిగాయి. అమ్మ చనిపోయిందని డాక్టర్లు చెప్పిన తర్వాత అమ్మ స్పృహలోకి వచ్చేది. మా పిన్నికి ఇరుగు పొరుగు వాళ్ళు దూరంగా ఉండడానికి ఒక పెద్ద కారణం ఉంది. ఒకరోజు మా కుటుంబం అంతా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ పిన్ని మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు కింద ఏదో పాతి పెడుతుండగా ఒకరు చూశారు. ఇరుగు పొరుగు వాళ్ళు జమై ఆ పిన్నిని కొట్టి దాన్ని బయటికి తీశారు. ఆ చెట్టు కింద చాలా ఎముకలు, చేతబడికి సంబంధించిన వస్తువులు దొరికాయి. దాని తర్వాత ఏమైందంటే
ఆ పిన్నిని కొట్టిన ఊర్లో మహిళలు ఒక్కొక్కరుగా అందరూ చనిపోయారు. ఇదెలా సాధ్యమని మీకు వినడానికి అనిపిస్తుంది. మా పిన్ని చేసే చేతబడి ఎలా ఉండేదంటే, ఒక్కసారి ఎవరికైనా మంత్రించిన ఆహారం పొట్టలోపలికి వెళ్తే నువ్వు దేశంలో ఎక్కడికి వెళ్ళినా, ఈ ప్రపంచంలోనే ఎక్కడికి వెళ్ళినా దాని ప్రభావం వాళ్ళపై కనబడుతుంది. ఉమర్ అన్నయ్య కడుపులోనే చనిపోయాడు. ఉమర్ పుట్టాక మొదటి పుట్టినరోజు బాగానే జరిగింది. కానీ చేతబడి చేసే ఆ పిన్నికి ఉమర్ పుట్టాడని తెలిసింది. రెండో పుట్టిన రోజున వాళ్ళు పంజాబ్ అమృత్సర్లో వేడుక చేసుకుంటున్నప్పుడు ఉమర్ పై అలాంటి చేతబడి జరిగింది. ఆ పుట్టిన రోజునే ఉమర్ ఐసీయూలో చేరాడు. డాక్టర్లు కూడా భయపడ్డారు. ఈ చిన్న పిల్లాడికి హఠాత్తుగా ఏమైందో తెలియట్లేదు, ఇంత జబ్బు ఎలా చేసిందో అని. ఉమర్ 4 రోజులు హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో కష్టాలు ఎలా పెరిగాయో మీరు వింటే ఆశ్చర్యపోతారు. బహుశా మీకు నిద్ర పట్టదేమో. 2012-13లో నేను కొంచెం పెద్దయ్యాను. ఆ సమయంలో మళ్ళీ మా అమ్మకు దయ్యాలు పట్టడం మొదలైంది. ఆమెతో ఉన్న కష్టాలను మా అమ్మ నాన్నతో చెప్పేది. ఆ కష్టాలు చాలా భయంకరమైనవి. మీరే ఊహించుకోండి, మీరు నిద్రపోతున్నప్పుడు హఠాత్తుగా మీ ముఖంపై ఎవరైనా చెంపదెబ్బ కొడితే ఎలా ఉంటుంది. మా అమ్మతో ఇలాగే అయ్యేది. నిద్రపోతున్నప్పుడు ఒక్కసారిగా చెంపదెబ్బ కొట్టడం, ఒంటిపై గీచిన గుర్తులు రావడం, అరిచి లేవడం. మా నాన్నకు ఇది తెలిసిన తర్వాత ఆయన చూపించడం మొదలుపెట్టాడు. ఆ రోజుల్లో ఎంతమంది మోసగాళ్ళు, దొంగ బాబాలు, మౌలానాలు మాకు దొరికారో. వాళ్ళు మమ్మల్ని నిలువు దోపిడీ చేశారు. ప్రతి ఒక్కరూ 12-15 వేల పూజలు చేయించేవారు, కానీ ఎలాంటి లాభం ఉండేది కాదు. కానీ ఒక బాబా దొరికారు. ఆయన చెప్పారు, ఇంకో కుటుంబానికి చెందిన ఆ పిన్ని మీ అమ్మపై ఒక జిన్ వదిలింది. ఆ జిన్ మా అమ్మకు ప్రతి క్షణం అనుభవం అయ్యేది. అమ్మకసలు శాంతే ఉండేది కాదు. తాయిత్తులు తెచ్చి అమ్మకు కట్టేవారు. 6 నెలల వరకు అంతా సరిగ్గా ఉండేది. ఆ తర్వాత మళ్ళీ అమ్మకు దయ్యాలు పట్టినట్టు అయ్యేది. ఆమె అరిచేది, నా ఛాతీపై ఏదో శక్తి కూర్చొనుంది, నా గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తుంది, ఈసారి నిన్ను తీసుకెళ్తాం, వదలం, ఆ ఆవిడ పిలుస్తుందని పదే పదే చెప్తుంది. 2014లో ఆమె ఆరోగ్యం మరింతగా చెడిపోయింది. డబ్బులు పోగు చేసుకుని ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్లు చేతులెత్తేశారు. బతకడం కష్టం, 2% మాత్రమే అవకాశం ఉందని చెప్పారు. కానీ మా అమ్మ అంతకుముందు చాలా పూజలు చేసేది. దాంతో ఆమె బతికిపోయింది. కానీ ఆ ఆవహించిన శక్తి మాత్రం వదలలేదు. అదే సంవత్సరం మళ్ళీ ఒక మౌలానాకు చూపించారు. ఇక్కడ అలాంటిదేమీ లేదు. ఎందుకంటే ఆ ఆవహించిన శక్తి యాంటిటీ చాలా తెలివైనది. ఎవరికైనా చూపించడానికి తీసుకెళ్ళినప్పుడు అది శరీరం నుండి ముందే బయటికి వెళ్ళిపోయేది. ఆ మౌలానా కూడా దిష్టి తగిలింది, వేరే ఏమీ లేదు, ఈ నీళ్లు తీసుకెళ్లి తాగించండి అని పంపించేశారు. ఆ నీళ్లు తాగడం వలన 4 నెలలు అంతా బాగానే ఉంది. దాని తర్వాత ఆ దుష్ట శక్తులు మళ్ళీ మా అమ్మపై పడ్డాయి. ఆమె బరువు 70 కిలోల నుంచి 45 కిలోలకు తగ్గిపోయింది. కళ్ళ కింద నల్లటి మచ్చలు వచ్చాయి. ఊహించని రోగాలు చుట్టుముట్టాయి. మా నాన్న అమ్మను బాగు చేసే మౌలానా కోసం ఎక్కడెక్కడో తిరిగేవారు. చాలా కష్టం మీద 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మౌలానా గురించి తెలిసింది. అమ్మనక్కడికి తీసుకెళ్లడం చాలా కష్టమైంది. ఆ దారి పొడవునా మా అమ్మ వింత స్వరాలతో మాట్లాడింది. నేను వెళ్ళను, వదలను, నన్ను పంపిన వారు వదలద్దని చెప్పారు. నేనది చేయాలి, లేదంటే వాళ్ళు నన్ను హింసిస్తారు అని పదే పదే అంది. అక్కడికి చేరుకున్నాక ఆ మౌలానా మా అమ్మపై నీళ్లు చల్లారు. అది జంజం నీరు. ఆ నీళ్లను చల్లాక మా అమ్మ అక్కడే పడుకుంది. మౌలానా ఏం చేశారంటే మా అమ్మ కడుపుపై ఒక గ్లాసు బోర్లించుంచారు. దానిపై ఒక గుడ్డ వేసి రబ్బర్ బ్యాండ్తో కట్టారు. అరగంట సేపు మంత్రాలు చదివారు. గంట తర్వాత దాన్ని తీయగా ఆ గ్లాసులో శ్మశానం బూడిద దొరికింది. అప్పుడా మౌలానా అసలు విషయం చెప్పారు. ఉమర్ తల్లికి 2007లో పెళ్లైన తర్వాత తినిపించిన ఆహారంలో లేదా చేసిన చేతబడిలో శ్మశానం బూడిద కలిపారు. ఇది ఒక్క జిన్ మాత్రమే కాదు, చాలా దుష్టశక్తులు, యాంటిటీస్ ఉన్నాయి. ఆ పిన్నే ఇదంతా చేయించిందని ఆ తర్వాత ఒక తాయిత్తిచ్చారు.
మౌలానా గట్టిగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయొద్దు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఈ తావిత్తు నీ మెడలో ఉండాలి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నప్పుడు ఇది కంపల్సరీగా ఉండాలి. నేను చాలా కష్టపడి ఆ శక్తులను వెనక్కి పంపించాను. ఉమర్ అప్పటి విషయాలు చెప్తూ నేనంతా వింటూ ఉండేవాడిని. మా పిన్ని మళ్ళీ చేతబడి చేయడానికి ప్రయత్నిస్తుందని, కానీ ఆ తాయితు వలన మా అమ్మ బతికిపోయిందని తెలిసింది. కొన్నేళ్లు గడిచాయి. 2018లో మళ్ళీ ఆ పొరపాటు జరిగింది. అమ్మ కాళ్ళు ఎక్కడో పెట్టకూడని చోట పెట్టడంతో 2018లో మా అమ్మకు ఆ ప్రేతాలు దయ్యాలు మళ్ళీ పట్టాయి. ఆ తాయిత్తు ప్రొటెక్షన్ పోయిందని ఆ పిన్నికి తెలిసింది. వెంటనే ఆమె మా అమ్మపై చాలా శక్తివంతమైన మారణక్రియ, చంపడానికి చేసే చేతబడి చేయించింది. ఆ శక్తులు మా అమ్మ శరీరంలోకి దూరిపోయాయి. ఒకసారి జరిగింది వింటే మీరు కూడా భయపడతారు. ఒక రాత్రి మా అమ్మ ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఎక్కడికో మాయమైంది. ఇంట్లో వాళ్ళు ప్రతి చోట వెతికారు, సీసీటీవీలు చెక్ చేశారు. దొరకకపోవడంతో మిస్సింగ్ పోస్టర్లు అంటించారు. 7 రోజుల తర్వాత మా ఇంటికి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక శ్మశానంలో మా అమ్మ స్పృహ కోల్పోయి పడి ఉంది. ఆ పోస్టర్ల ద్వారా అమ్మను అక్కడి వాళ్ళు గుర్తించారు. ఇంటికి తీసుకొచ్చాక నాన్న ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావని అడిగితే అమ్మకు ఏ శ్మశానంలో పడుందో కూడా గుర్తులేదు. మా పిన్ని ఎప్పుడూ మా కుటుంబాన్ని ఎలాగైనా అంతం చేయాలని చూసేది. మళ్ళీ మా నాన్న పొట్టలోంచి బూడిద తీసిన ఆ మౌలానా కోసం వెతికారు. కానీ ఆ మౌలానా ఇప్పుడు లేరని తెలిసింది. కష్టం మీద ఇంకో తాంత్రికుడి దగ్గర తాయిత్తులు తీసుకొచ్చారు. మళ్ళీ ఒక 2 నెలల పాటు బాగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ దయ్యాలు పట్టాయి. ఈసారి కేవలం అమ్మకే కాదు, మా ఇల్లంతా ఆవహించినట్టయింది. నేను పెరిగే కొద్దీ అమ్మ పరిస్థితి చూశాను. మేము ఈ కష్టం నుంచి ఎప్పటికీ బయటపడలేమని నాకు అర్థమైంది. అమ్మకు ఆ దయ్యాలు పట్టినప్పుడు మాంసం, కోడి అడిగేది. నేనివ్వకపోతే అమ్మలో ఉన్న ఆ దుష్టశక్తి నన్ను, నాన్నను కొట్టేవి. దయ్యాలు ఒక కుటుంబాన్ని ఎలా నాశనం చేయగలవో నేను చూస్తూనే పెరిగాను. ఇదంతా అమ్మతో జరగడమే మేము తట్టుకోలేకపోతున్నాం. మా నాన్న కూడా ఆ దయ్యాలు కనబడడం మొదలైంది. కాస్త దూరంలో మా నాన్న ఒక కొత్తిల్లు కట్టిస్తున్నారు. ఆ ఇంటి దగ్గర ఒక రాత్రి నిద్రపోతున్నప్పుడు ఒక శక్తి కనిపించి నాన్నను తీవ్రంగా కొట్టడానికి ప్రయత్నించింది. నాన్న అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళీ వెతకడం మొదలు పెట్టారు. మమ్మల్ని బాగు చేసే మౌలానా లేదా తాంత్రికుడు దొరుకుతాడేమో అని. నాన్న రోజంతా తిరిగి మళ్ళీ ఆ కొత్తింటికే వెళ్లారు. అక్కడ రాత్రి నిద్రపోతున్నప్పుడు 2 పెద్ద శక్తులు నిలబడి కనిపించాయి. అవి సాధారణ శక్తులు కాదని, జిన్నాత్లని ఆయనకు అర్థమైంది. నాన్న వెనక్కి తిరిగి చూసేలోపే ఆ జిన్నాతులు నాన్నను మేడ మీది నుంచి కిందికి తోసేశాయి. నాన్న కిందపడి తేరుకొని తన తమ్ముళ్లకు ఫోన్ చేసి నాతో ఇలా జరుగుతుందని చెప్పారు. వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్లి మా నాన్నను ఇంటికి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు నాన్నకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మాతో కూడా ఇలాగే జరుగుతుందని మా బాబాయిలు చెప్పారు. మా జీవితాలు నాశనం కాకముందే ఆ మౌలానాను మళ్ళీ కలవాలని వెతకడం మొదలుపెట్టారు. అదృష్టవశాత్తు వాళ్లకు తెలిసింది ఆ మౌలానా ఎక్కడుంటున్నారో. మళ్ళీ దొరికిన మౌలానా దగ్గరికి అమ్మను తీసుకెళ్లారు. అప్పుడు ఆ మౌలానా, ఇప్పుడు మనం చేతబడిని తిప్పి కొట్టే పూజ చేయాలి, 8 రోజుల తర్వాత చేస్తానని ఆయన చెప్పారు. ఆ 8 రోజుల్లో మొదటి రోజు మా అమ్మ ఇంట్లో పాత్రలు, బోళ్ళు, గంజులన్నీ విసిరేసేది. 2వ రోజు తనను తాను బాధించుకోవడం, అంటే తన తల తీసుకెళ్లి గోడ కొట్టడం, నాన్నను కొట్టడం, రాత్రంతా అల్లరి చేయడం. ఆ 6-7 రోజుల్లో మా ఊర్లో అందరికీ తెలిసింది మా అమ్మకు ఏదో పెద్ద సమస్య ఉందని. ఊరంతా అర్థం చేసుకుంది. 8వ రోజు ఆ మౌలానా దగ్గరికి వెళ్ళాక ఆయన అమ్మను ఒక గీత గీసిన వలయంలో కూర్చోబెట్టారు. చేతిలో కొంచెం బూడిద పెట్టారు. ఏం జరిగినా తనను వదిలిపెట్టద్దని ఉమర్ వాళ్ళ నాన్నకు అప్పగించారు. ఆ వలయంలో అమ్మ తన వేళ్లను తెరవడానికి చాలా ప్రయత్నించింది. కానీ నేను నాన్న వదలలేదు. చాలాసేపు మంత్రాలు, తంత్రాలు చేసిన తర్వాత ఆ శక్తిని అక్కడే బంధించారు. మౌలానా, ఇక మీతో ఏమీ జరగదు, నేను ఈ శక్తులను ఇక్కడే అంతం చేసే చేతుల్లో బంధించాను. ఆ బూడిదలో ఉన్న ఆ శక్తులను ఒక గుడ్డలో కట్టి ఇదెవరికీ తెలియకుండా నేనే పాతి పెట్టేస్తా, ఇక మీ అమ్మకు ఏమీ కాదని చెప్పారు.
ఆ తర్వాత ఒక ఏడాది వరకు వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత చేతబడి చేయించే ఆ పిన్ని భర్త మా బాబాయి ముందు చనిపోయారు. మౌలానాను అడిగితే ఆయన చావుకు ఆ చేతబడికి ఎలాంటి సంబంధం లేదు, ఆయన ఆయుష్ తీరిపోయింది, చనిపోయాడు. 2024లో ఆ పిన్ని కూడా చనిపోయింది. ఇప్పటికీ మా అమ్మ నాన్న ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, అలాగే షేర్ చేయండి. మీ జీవితంలో కూడా ఏమైనా ఇలాంటి సంఘటనలు ఉంటే స్క్రీన్ పై ప్లే అవుతున్న జీమెయిల్కు లేదా కామెంట్స్లో తెలియజేయండి. ఇంతసేపు ఈ కథ విన్నందుకు ధన్యవాదాలు.